నువ్వు చేసిన సహాయానికి రుణం తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఏం చేయాలో చెప్పండి. అన్నపూర్ణం తీసుకునొస్తే భరణం కింద వాళ్ళకి కొంత డబ్బు, నువ్వు చేసిన సహాయానికి నీకు కొంత డబ్బు ఇవ్వాలి అనుకుంటున్నాను. మంచి ఆలోచన మణమ్మగారు. ఈ ఆలోచనతో మంజుని శాశ్వతంగా వదిలించుకుందామని ప్లాన్ చేశారా? అవును త్రిపుర. అన్నపూర్ణ, మంజులు మమ్మల్ని ఊరికే వదిలేలా లేరు. వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెబితే తప్ప. ఈ పనిని నువ్వే దగ్గరుండి పూర్తి చెయ్యాలి త్రిపుర. తప్పకుండా చేస్తాను మణమ్మగారు. అయితే అన్నపూర్ణం తీసుకుని వెంటనే రా త్రిపుర. సరేనండి, తీసుకొస్తాను. ఎక్కడికి? చెప్తాన్రా. వదినా, ఎక్కడికి? ఇప్పుడు దీనికి ఏమని చెప్పి తీసుకెళ్ళాలి? నిజమే చెప్తే పోలా. అన్నపూర్ణ, మణమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మళ్ళీ ఏం జరిగింది వదినా? ఏదో భరణం ఇస్తానంటూ నేను అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పింది. భరణమా? అవునన్నపూర్ణ, వెళ్దాం పద. నేనిప్పుడే మంజుకి కాల్ చేసి కనుక్కుంటాను. ఏంటన్నపూర్ణ కనుక్కునేది? అక్కడ మీ అల్లుడికి ఆ సిరికి శోభనం జరిగిపోయిందంట. ఆ తర్వాత జరగాల్సిన పని ఇదే కాబట్టి వచ్చి భరణం తీసుకుని వెళ్ళమని చెప్తుంది. ఏంటి వదినా నువ్వు చెప్పేది? ఇంకా ఇక్కడుండి ఇలాగే మాట్లాడతావా లేక వెళ్దామా? వెళ్దాం వదినా. రా మరి. నా భర్త సుఖంగా ఉంటే చాలు అని దగ్గరుండి శోభనం జరిపించావేమో. ఇక ఈ ఇంట్లో నువ్వు ఉండడమో వెళ్ళిపోవడమో నువ్వే తేల్చుకో. ఇప్పుడేం జరిగిందని ఏడుస్తున్నావు మంజు? శోభనం జరిగిందని మణమ్మగారు చెప్పారు. ఇంకా నీ దారి నువ్వు చూసుకోమని చెప్పారు. అసలేం జరగలేదు మంజు. సిరి కూడా మణమ్మగారికి శోభనం జరిగిందనే చెప్పిందంట కదా. అమ్మ అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక అలా చెప్పుండొచ్చు, కానీ నిజానికి ఏం జరగలేదు మంజు. ఇంట్లో వాళ్ళే ఇలా మాట్లాడుతుంటే ఇవాల్టి నుంచి ఇక లోకం కూడా ఇదే మాట్లాడుతుంది. సిరిని మీ గదిలోకి రానివ్వకుండా చూడమని చెప్పాను కదా. పాల గ్లాస్తో లోపలికొచ్చిన సిరితో నువ్వు బయటికెళ్ళని కఠినంగా మాట్లాడలేకపోయాను. నేనే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఆ పాలు తాగేసరికి నాకెందుకో కళ్ళు తిరిగినట్టు మత్తుగా అనిపించింది. ఆ టైంలో కరెంటు కూడా పోయింది. నాకు తెలియకుండానే నేను నిద్రపోయాను. చూస్తే తెల్లారింది. లేచి చూసేసరికి కాఫీ కప్పుతో సిరి ఎదురుగా ఉంది. ఇది జరిగింది మంజు. ఇదే విషయాన్ని ఎవరికైనా చెప్తే నమ్ముతారా? నా మీద నమ్మకం లేదా మంజు? నేను నమ్ముతున్నానండి, కానీ లోకం నమ్మొద్దా? లోకంతో నాకు పని లేదు మంజు. నాకు నువ్వే ముఖ్యం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను మంజు. నేను నమ్ముతున్నానండి. నిజంగా ఏమీ జరగలేదు కదా? నిజంగా ఏం జరగలేదు మంజు. నీ మీదొట్టు.
నువ్వేం బాధపడకు. సిరి శోభనం జరిగిందని అమ్మకెందుకు అబద్ధం చెప్పింది? నా ముందు కూడా శోభనం జరిగిందన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది. తనెందుకు అలా చేస్తుంది? అమ్మా మంజు, ఏంటమ్మా? ఏంటత్తయ్య ఇలా వచ్చారు? మణిమ గారు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాము. మణమ్మ గారా? దేనికి? ఏదో భరణమంటమ్మా, వచ్చి తీసుకోండి అని చెప్పింది. భరణం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? అవును, భరణమే. విడాకులు తీసుకున్న వాళ్ళు దాని గురించే కదా మాట్లాడుకునేది. పెద్దవాళ్ళుగా మేం ఆ విషయంలో బాధ్యత తీసుకోవాలి కదా, అందుకే రమ్మన్నాను. దగ్గరుండి నువ్వేగా నా కొడుక్కి కోడలికి శోభనం జరిపించావు. అంటే మీకు విడాకులు వచ్చినట్టే కదా? ఏంటి, శోభనం కూడా అయిపోయిందా? దగ్గరుండి మరీ నీ కూతురే జరిపించింది. ఎలాగో అన్నీ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా మీరు భరణం కోసం ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. మీరు కోర్టుకెళ్ళి భరణం గురించి కొట్లాడే స్తోమత కూడా మీకు లేదని నాకు తెలుసు. అయినా ఎందుకైనా మంచిది మీరు దాని గురించి ఆలోచించకముందే నేను చెప్తే మంచిదని పిలిపించాను. ఈ విషయం రచ్చకెక్కితే నా ఇంటి పరువే కదా పోయేది. అవును మణమ్మ గారు, అలా రచ్చకెక్కి మన పరువు పోగొట్టుకునే బదులు ఇలా 4 గోడల మధ్య సమస్యని పరిష్కరించుకుంటేనే మంచిది. ఏం మాట్లాడుతున్నావు వదినా? ఇప్పుడు నువ్వు భరణం తీసుకోమని చెప్తున్నావా? అంతేగా అన్నపూర్ణ, ఎలాగూ విడాకులు కూడా అయిపోయాయి, ఇక మిగిలింది అదే కదా. ఏంటి మంజు, నీ కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే ఏం మాట్లాడవే? ఏం మాట్లాడుతుంది? ఇక్కడ మాట్లాడినవన్నీ నిజాలే కాబట్టి నీ కూతురు సైలెంట్గా ఉంది. చూడు మంజు, నేను నీతో మాట్లాడాలి. అమ్మా, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ముందు మీరు వెళ్ళండి. ఎన్నాళ్ళిలా మా నోర్లు ముయిస్తావు మంజు? నేను ఇప్పుడే ఇక్కడే ఖచ్చితంగా మాట్లాడాలి. నాతో అలా పక్కకొస్తావా లేదా నన్ను ఇక్కడే మాట్లాడమంటావా? అమ్మా, ముందు నా మాట విని మీరు వెళ్ళండి. ముందు నువ్వురా. అమ్మా అమ్మా, మాట్లాడుకొని వాళ్ళ జీవితాలు బాగుపడేలా మంచి అమౌంట్ డిసైడ్ అవ్వని. అమ్మా. ఏంటి మంజు, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఆ మణిమ చెప్పింది నిజమేనా? అమ్మా, ఆ మణమ్మ అనుకుంటున్నట్టుగా అక్కడేమీ జరగలేదు. జరగంది ఎలా చెబుతుంది? నువ్వు దగ్గరుండి శోభనం జరిపించడమేంటి? అమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఏం చెప్తావ్? నీ నోటి నుండి ఇంకా నేనేం వినాలి? నా కళ్ళ ముందే నా కూతురి జీవితం నాశనమైపోతుంటే నేను చూడలేను. ఎందుకనేనా నీకు ఏ కష్టం లేకుండా పెంచింది? ఇంతకీ మీ ఆయన ఏం చేస్తున్నాడు? నిన్నీ ఇంటికి పోలీసు కుక్కలా కాపలా పెట్టి తను సిరితో శోభనం చేసుకుంటున్నాడా? అమ్మా, మా ఆయన గురించి అలా మాట్లాడకు. ఓసి పిచ్చిదానా, మగాళ్ల గురించి నీకేం తెలిసే?